అనంతపురం సమీపంలోని ఆలమూరు లేఅవుట్లో 6,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 50 సార్లు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో 1,147 అర్జీలు వచ్చాయని, వీటిలో 90% పైగా పరిష్కారం చూపించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కర్నూలు కార్పొరేషన్లో విలీనమైన ప్రాంతంలోని 16 వార్డుల తాగునీటి సమస్య తీర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నూతన పైప్లైన్ వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చరితారెడ్డి తెలిపారు. 137 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో అమృత్ పథకం ద్వారా తాగునీటి పైప్లైన్ పనులు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే వ్యర్థాల నివారణ పరిపూర్ణంగా జరగాలని, ప్లాస్టిక్ మొదలైన వ్యర్థాలను నివారించడం ముఖ్యమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ఊబలంక పీహెచ్సీలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పీహెచ్సీలో ఆసుపత్రి వ్యర్థాల నివారణకు వినియోగించే డబ్బాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కడప జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ను జిల్లా అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలను నమోదు చేయాలని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, ప్రభుత్వ తీర్పై ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని రవీంద్రనాథ్ ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు రోడ్లకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు, అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు మంత్రులు. పార్టీలకు అతీతంగా అందరి ఎమ్మెల్యేలకు, అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుందని, దేశంలో రోల్ మోడల్గా తెలంగాణను ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దామని మంత్రులు తెలిపారు. విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జేసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అన్ని విద్యార్థి సంఘాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీఓ కార్యాలయం ఎదుట డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చెప్పులు చేతపట్టుకుని ధర్నా నిర్వహించారు. కొకుళ్లపల్లిలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి కొరతను తీర్చాలని ఆర్సీఓ అడిగినందుకు విద్యార్థులను చెప్పుతో కొడతా అని ఆర్సీఓ దూషించినందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. హైదరాబాద్ నూతన్ కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థిని ఆటల మధ్య చాక్పీస్ ను ముక్కుతో పట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు మాజీ ఎంఎస్ చైర్మన్ కు సమాచారం ఇవ్వగా వెంటనే 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎన్టీ యాదమ్మ, పైలట్ తిరుపతి చాకచక్యంగా చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్పీస్ ను తొలగించారు. దీంతో చిన్నారి క్షేమంగా బయటపడగా తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర కేంద్రంలోని ZPHS పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనంపై అంతస్తులో పలుచోట్ల పైకప్పు పెచ్చులుడుతుండటంతో ప్రతిరోజు తరగతులకు హాజరయ్యే విద్యార్థులు భయాందోళన మధ్య చదువుకోవాల్సి పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి భవనాన్ని సాంకేతికంగా పరిశీలించాలని, అవసరమైతే ప్రమాదకర గదులను మూసివేసి ప్రత్యామ్నాయ తరగతి గదులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.